ఎనీహౌ మ్యాటర్ రిలేట్స్ టు ది చీఫ్ మినిస్టర్, ఆయన్నే డిసైడ్ చేసుకోమని పోయినారు. ఓకే. కారాలు మిరియాలా ఏదో అది సినిమాల్లో మీసాలు అవి పెట్టుకుని ఎగురుతారు అట్లా. ఏం చెప్తా, పిలిచి ఏం జరిగింది బ్రదర్ని ఒక మాట అడిగాడు. అల్లుడు నాది నేను ఎవడవాడు సినిమా చెప్పుకుంటే సిగ్గు, అనవసరం అయ్యింది రిపీట్ చేయండి. బాధపడ్డారా అప్పట్లో? అంటే అమ్మా అప్పట్లో చాలా బాధ అనిపించిందా? అంతేగా, నేనేం ముఖ్యమంత్రి కావాలని అడగలేదే. ఇందిరాగాంధీ ఆమె కొడుకు ఇద్దరు కలిసి ఇంకా నువ్వు వెళ్ళలేదంటే అంటేనే నాకు గవర్నర్ దగ్గరికి పోయాను, లేకపోతే వెళ్ళలేదు. ఓకే. ఇవన్నీ బయటికి రావు కదా. రావు. వాళ్ళిద్దరూ నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడు, మీరు ఎట్టి గవర్నర్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని అడిగితే, నాకు కాదు ఆపోజిషన్ లీడర్ మదన్ మోహన్ ఉన్నాడు, అతనికి ఇవ్వండి నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను గవర్నర్. లేదు లేదు ఢిల్లీ మీకే ఇవ్వమందని చెప్పి. కానీ ఇప్పటికీ అపవాదం అయితే మీ మీద ఉంది, మొయ్యాల్సిందే, రైట్, జీవితాంతం మొయ్యాల్సిందే. ఒక 1 month ఉన్న వరకు ఉన్నారంతే, డేస్ వరకు, తర్వాత జీవితాంతం మొయ్యాల్సిందే, తప్పదు. ఓకే, దానికోసం వచ్చాను. అప్పట్లో మరి ఈ ఈ ఈ ఈ విషయాలన్నీ జరగడానికి చెప్పరు, వేరుగా ఏ పేపర్ వాళ్ళు వేసేది లేదు, ఎవరికి చెప్పినా వినరు. అప్పట్లో కొన్ని పేపర్స్ మరి సపోర్ట్ చేశాయంట కదా, రామోజీరావు గారు చాలా కీలక పాత్ర పోషించారు అంటారు. లేదమ్మా, అన్ని పార్టీలు అన్ని పేపర్లు అమ్ముడు పోవట్లేదని చెప్పి అదే ధోరణిలో అప్పట్లోనే. అండ్ తర్వాత రామారావు గారికి ఆ పార్టీని ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు, ఈ విషయాలు కూడా మనం వింటూ ఉంటాం. అవన్నీ కామెంట్ చేయను, అంతే. ఐ లీవ్ ఇట్ దేర్, ఇట్ ఈస్ ఫర్ హిస్టరీ అండ్ ఫర్ ది